everything will be okay in the end. If it is not okay, then it is not the end. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటికే మన వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులయ్యింది. మరి ఆలస్యం ఎందుకు? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరల్గా ఇలాంటి రోడ్ని చూసినప్పుడు రోడ్ టు హెవెన్ అనేలా అనిపిస్తుంది కదా. మరి మీరు ఎప్పుడైనా రోడ్ టు హెల్ చూసారా? డోంట్ వరీ, ఇప్పుడు చూడండి. ఇది న్యూ మెక్సికోలో ఉంది. ఇది చెప్పండి, మీలో ఎవరైనా ఒక్కసారైనా బ్లడ్ డొనేట్ చేశారా? అఫ్కోర్స్ నేనైతే చేయలేదనుకోండి. అయితే స్వీడన్లో బ్లడ్ డోనర్స్కి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఎప్పుడంటే వాళ్ళ బ్లడ్ ద్వారా ఇంకొకరి లైఫ్ సేవ్ అయినప్పుడు. బ్యాంక్ డాక్యుమెంట్స్లో, గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో మన సిగ్నేచర్ లేకుండా ఎటువంటి ట్రాన్సాక్షన్ కానీ వర్క్ కానీ జరగదు కదా. అయితే జపాన్లో మాత్రం వారి సిగ్నేచర్తో ఏమాత్రం అవసరం లేకుండా ట్రాన్సాక్షన్స్ అప్రూవ్ అవుతాయి. అది ఎలా అనుకుంటున్నారా? సిగ్నేచర్కి బదులుగా స్టాంప్ని యూజ్ చేస్తారు జపాన్ వాళ్ళు. మన భూమి మీద ఒకవైపు వెలుగు, మరోవైపు చీకటి కనిపిస్తుంది. అయితే వెలుగుని చూడలేని ప్లేస్ అండ్ చీకటిని చూడలేని ప్లేస్లు కూడా ఉంటాయి. ఫిన్లాండ్లో ఇక్కడ ఎప్పటికీ సన్సెట్ ని చూడలేము. నార్వేలో రెండు ఉంటాయి, కానీ ఒకే ప్రాంతంలో సన్సెట్ అండ్ సన్ రైజ్ చూడొచ్చు. ఇందులో ఏమవుతుంది అనుకుంటున్నారా? అదేనండి, సమ్మర్లో కూడా అర్ధరాత్రి మనం సూర్యుడిని చూడొచ్చు అన్నమాట. వింటర్లో పోలార్ నైట్ని చూడొచ్చు స్వాల్బోర్డ్లో. ఏంటో విచిత్రంగా ఉంది కదా. ఒకే దేశంలో ఈ రెండు అద్భుతాలు జరుగుతాయి. ఆశ్చర్యంగా ఉంది, కానీ ఇదే నిజం. జనరల్గా మనిషి చనిపోయినప్పుడు పూడ్చడం కానీ కాల్చడం కానీ చేస్తాం కదా. కానీ ఇటలీకి చెందిన క్యాప్స్లాముండి అనే ఒక కంపెనీ ఒక క్రియేటివ్ ఐడియాని తీసుకొచ్చింది. అదేంటంటే చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఈజీగా మట్టిలో కలిసిపోయే మెటీరియల్తో తయారు చేసిన ఒక పాట్ మధ్యలో ఈ చనిపోయిన శరీరాన్ని ఉంచుతారు. ఎలాగైతే కడుపులో పిల్లవాడు ఉంటాడో అలాగన్నమాట. ఆ తర్వాత దానిపైన ఒక విత్తనాన్ని కానీ మొక్కని కానీ పెడతారు. ఆ పార్ట్లో ఉన్న బాడీ మెటీరియల్ న్యాచురల్గా డీకంపోజ్ అయ్యి ఆ చెట్టుకు కావాల్సిన పోషకాలు ఈ డీకంపోజ్ అయిన బాడీ నుంచి అందుతాయి. ఇలా అరేంజ్ చేయడం వల్ల అది ఒక అడవిగా మారుతుంది. అయితే మన దేశంలో కూడా ఇలాంటి ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మీకు చూపించబోయేది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇది నలర్బార్ క్లిఫ్స్, ఆస్ట్రేలియాలో ఉంది. ఏంటి, ఇప్పటిదాకా మెక్సికో, స్వీడన్, జపాన్, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, ఆస్ట్రేలియా అని అదర్ కంట్రీస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన కంట్రీలో తెలియని విషయాలు తెలుసుకుందాం. మీరు కొండల మధ్య ప్రవహించే వాటర్ ఫాల్ని చూసి ఉంటారు కదా. ఎప్పుడైనా అండర్ వాటర్ ఫాల్ని చూసారా? అవునండి, ఇది ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఇది చూడండి. నెక్స్ట్ టైం మీరు టెక్నాలజీ మనల్ని యాంటీ సోషల్గా మారుస్తుంది అని ఎవరైనా అంటే ఈ పిక్స్ని వాళ్ళకు చూపించండి. మన భూమిలో చాలా టైప్స్ ఆఫ్ స్పెసీస్ ఉన్నాయి. కొన్ని చూస్తే భయం వేస్తుంది, మరి కొన్ని చూస్తే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, కొన్ని చూస్తే షాకింగ్గాను అనిపిస్తుంది. అందులో ఒకటి గార్నై. ఇది ఒక ఫిష్. ఇవి ఎక్కువగా పెసిఫిక్ అండ్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటాయి. అయితే స్పెషల్ ఏంటి అంటారా? వాటర్లో స్విమ్ చేయడమే కాక గాల్లో కూడా ఎగురుతాయి. నేల మీద కూడా నడవగలవంటండి ఈ గార్నై ఫిష్లు. ద లాస్ట్ వన్, డ్రాగన్ బ్లడ్ ట్రీ. ఈ చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటంటే మనుషులకు దెబ్బ తగిలితే బ్లడ్ ఎలా వస్తుందో దీనికి కూడా ఎక్కడ కట్ అయినా, ఏ కొమ్మ విరిగినా మనుషులకు వచ్చినట్టే బ్లడ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లీవ్ ఎవ్రీ డే లైక్ ఇట్స్ యువర్ లాస్ట్ డే.